ప్రపంచ మార్కెట్లన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారైంది. దీంతో భారత్ టారిఫ్లను తగ్గిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. భారత్ కూడా అమెరికన్ ఉత్పత్తులపై సుంకాలను తగ్గించడానికి అంగీకరించింది. దీనివల్ల సామాన్యులకు ఉపయోగపడే అనేక వస్తువుల ధరలు దిగిరానున్నాయి. అమెరికా భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. భారత్ మాత్రం దీనిని అధికారికంగా ధృవీకరించలేదు. అయినప్పటికీ భారత్ అమెరికా మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందాన్ని ఈ శతాబ్దపు అతిపెద్ద ఒప్పందంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. ఇది అంతర్జాతీయంగా పెరుగుతున్న భారత దేశ ప్రాముఖ్యతను మరింత పెంచుతుందని తెలిపారు. సోమవారమే రెండు దేశాల మధ్య జరిగిన ట్రేడ్ డీల్ గురించి ఇవాళ జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు వివరించారు ప్రధాని. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో కొంతమంది తీవ్ర నిరాశకు గురయ్యారని ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశిస్తూ ప్రధాని మోడీ సెటైర్లు వేశారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి, ఎగుమతులు పెరిగేందుకు ఈ ఒప్పందం ఎంతో ఉపకరిస్తుందని ప్రధాని మోడీ చెప్పారు. ఈ సమావేశంలో ఎన్డీఏ ఎంపీలు ప్రధాని మోడీని సత్కరించారు. ట్రేడ్ డీల్ భారతీయ వినియోగదారులకు, ఎగుమతిదారులకు భారీ ఊరటనిస్తోంది. ఒప్పందం ప్రకారం అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారత్ తన సుంకాలను జీరో స్థాయికి తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది. దీనివల్ల అమెరికన్ బాండ్లకు చెందిన ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, హై ఎండ్ స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ హార్డ్వేర్ విడిభాగాల ధరలు తగ్గవచ్చు. అమెరికా నుంచి వచ్చే వాల్నట్స్, బాదం పప్పులు, అమెరికా యాపిల్స్ ధరలు తగ్గే అవకాశం ఉంది. చీజ్, మిల్క్ పౌడర్ వంటి డైరీ ఉత్పత్తులతో పాటు అమెరికన్ ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్ అందుబాటులోకి రానున్నాయి. హార్లీ డేవిడ్సన్ వంటి ప్రీమియం బైకులు, బ్రాండెడ్ దుస్తుల ధరలు తగ్గే ఛాన్స్ ఉంది. అలాగే అమెరికాకు ఎగుమతి అయ్యే కొన్ని భారతీయ వస్తువులకు డిమాండ్ పెరగనుంది. భారతీయ దుస్తుల ధరలు అమెరికాలో తగ్గుతాయి. వజ్రాలు, బంగారు ఆభరణాల ఎగుమతిదారులకు లాభం జరగనుంది. భారతీయ మందులు అమెరికా మార్కెట్లో మరింత పోటీనిస్తాయి. భారతీయ దిగుమతులపై అమెరికా సుంకాన్ని 18% తగ్గిస్తున్నామని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అమెరికాపై విధిస్తున్న సుంకాలను 0 స్థాయికి చేర్చడానికి, రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేయడానికి భారత్ అంగీకరించిందని తెలిపారు. ట్రంప్ ప్రకటనతో ఇప్పటిదాకా భారత ఉత్పత్తులపై పడుతున్న 50% సుంకాలు 18%కి తగ్గుతాయి. మోడీతో మాట్లాడినట్టు ట్రంప్ తెలిపారు. మోడీతో మాట్లాడటాన్ని గౌరవంగా భావిస్తున్నా. నాకున్న గొప్ప స్నేహితుల్లో ఆయన కూడా ఒకరు. మేం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. వాణిజ్యం, రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు, రష్యా చమురు కొనుగోలు నిలిపివేత, అమెరికా, వెనజువేలా నుంచి భారత్ మరింత చమురు కొనుగోలు వంటి అంశాలపై చర్చించామని ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు ట్రంప్. మరోవైపు ట్రంప్ ప్రకటనపై ప్రధాని మోడీ స్పందించారు. భారత ఉత్పత్తులపై ఇక నుంచి 18% అమెరికా సుంకమే అమలు కానుందని తెలిపారాయన. ఇది ఎంతో సంతోషకరమని ఎక్స్లో ట్వీట్ చేశారు. అద్భుత ప్రకటన చేసినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరపున అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు చాలా ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచంలోని 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, ఎన్నో అవకాశాలకు ద్వారాలు తెరుచుకుంటాయని మోడీ అభిప్రాయపడ్డారు. ప్రపంచ శాంతి, సుస్థిరతకు ట్రంప్ నాయకత్వం ఎంతో కీలకమని, శాంతి కోసం ఆయన చేసే ప్రయత్నాలకు భారత్ పూర్తిగా మద్దతిస్తుందన్నారు. భారత్ అమెరికా ట్రేడ్ డీల్ పై విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. 4 నెలలుగా పెండింగ్ లో ఉన్న ట్రేడ్ డీల్ ను కేంద్రం ఇంత త్వరగా ఎలా ఆమోదించిందని ప్రశ్నించారు. అమెరికాలో అదానీపై కేసు నమోదు చేశారు. వాళ్ళ టార్గెట్ అదానీ కాదు, మోడీ ఆర్థిక మూలాలను దెబ్బతీయడం. అందుకే అమెరికాతో హడావిడిగా ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారని మండిపడ్డారు. మోడీ చాలా భయంతో ఉన్నారని, ఆయన్ని బెదిరించి ట్రంప్ ఒప్పందం చేసుకున్నారని రాహుల్ చెప్పారు. రైతుల రక్త మాంసాలను కేంద్రం అమ్ముకుందని మండిపడ్డారు. దేశాన్ని అమెరికాకు మోడీ అమ్మేశారని దుయ్యబట్టారు. एक अदानी जी पर केस है यूनाइटेड स्टेट्स में. वो अदानी जी को टारगेट नहीं कर रहा है, वो नरेंद्र मोदी के फाइनेंशियल स्ट्रक्चर को टारगेट कर रहा है. एक वो है. दूसरा है एप्स्टाइन फाइल्स. एप्स्टाइन फाइल्स में अभी और माल है, वो अभी रिलीज नहीं हुआ है. इसीलिए इस दबाव में आकर एप्स्टाइन फाइल्स में जो है, जो पूरा देश जानना चाहता है मगर अभी अमेरिका ने रिलीज नहीं किया है. और दूसरा जो अदानी जी पर केस है, जो एक्चुअली मोदी जी पर केस है, क्योंकि वो बीजेपी का फाइनेंशियल स्ट्रक्चर है, मोदी जी का फाइनेंशियल स्ट्रक्चर है. तो ये 2 प्रेशर पॉइंट्स हैं. और आप ये बात समझ लो, देश ये समझ ले कि प्रधानमंत्री कॉम्प्रोमाइज्ड है. అయితే దేశ రైతుల ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టతనిచ్చాయి. మన దేశానికి అగ్రరాజ్యం ఎగుమతి చేసే వ్యవసాయ, పాడి ఉత్పత్తులపై సుంకాలను తగ్గించేందుకు భారత్ తొలి నుంచి అంగీకరించడం లేదు. ఇప్పుడు కూడా అదే వైఖరి కొనసాగుతుందని స్పష్టం చేశాయి. అలాగే వెనజువేలా చమురు కొనుగోలు అంశం పరిశీలనలో ఉందని తెలిపాయి.